జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఊపుతో రాష్ట్రంలో ఏ బై ఎలక్షన్ వచ్చినా గెలవటం ఈజీ అని కాంగ్రెస్ భావిస్తుందట. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం జూబ్లీహిల్స్ లో జెండా ఎగరవేసిన కాంగ్రెస్ టీం పార్టీ మారి వచ్చిన మిగిలిన ఎమ్మెల్యేల సెగ్మెంట్లలో గెలుపొందడం పెద్ద కష్టమేమీ కాదని ధీమాగా ఉందంటున్నారు. దీంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలకు స్పీకర్, కోర్టు నుంచి టెక్నికల్ ఇబ్బందులొచ్చినా రిజైన్ చేసి వెంటనే ఎన్నికలకు వెళ్లాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో మొదటి విడతగా ఖైరతాబాద్, ఆ తర్వాత స్టేషన్ గన్పూర్ ను సెలెక్ట్ చేసుకోనున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఓటమి పాలవడంతో కాంగ్రెస్ కు జైకొట్టారు. వారిపై అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ నేతలు కోర్టులను ఆశ్రయించారు. దానిపై న్యాయస్థానం స్పీకర్ కార్యాలయానికి నోటీసులు జారీ చేసింది. చర్యలకు నిర్దిష్ట గడువు కూడా విధించింది. ఆ గడువు ముగియడంతో బీఆర్ఎస్ స్పీకర్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ తిరిగి పిటిషన్ దాఖలు చేసింది. దానిపై విచారణ జరగాల్సి ఉంది. ఆ క్రమంలో స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలను వివరణ అడుగుతున్నారు. అది అలా ఉంటే ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ పై గెలుపొందిన దానం నాగేందర్ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్ పై ఎంపీగా పోటీ చేయడం టెక్నికల్ గా చిక్కులు ఏర్పడ్డాయి. ఇక బీఆర్ఎస్ బీఫామ్ పై గెలుపొందిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తన కూతురు కాంగ్రెస్ ఎంపీ టికెట్ తెచ్చుకోగా దగ్గరుండి మరి చేసిన ప్రచారం, స్టేజీలపై ఇచ్చిన స్పీచ్లు టెక్నికల్ గా ఇబ్బందులకు గురి చేసే ఛాన్స్ ఉంది. అయితే స్పీకర్ కోర్టుల నుంచి వ్యతిరేకంగా తీర్పు వస్తే రిజైన్ చేసి కాంగ్రెస్ బీఫామ్ పై పోటీ చేయాలని ఆయా ఎమ్మెల్యేలు భావిస్తున్నారట. ఇప్పటికే తాము రిజైన్ చేస్తామని ఆయా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ హైకమాండ్ కు తేల్చి చెప్పినట్టు సమాచారం. ఏఐసీసీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ ను చూసి పాజిటివ్ గా రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ నిర్ణయంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికీ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ స్థానాల్లో గెలిచిన బైపోల్స్ లో బీఆర్ఎస్ ను ఓడించిన కాంగ్రెస్ మిగతా సెగ్మెంట్లపై కూడా ఫోకస్ పెంచింది. ఇవి హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ బలం మరింత పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది అని సర్కార్ భావిస్తోంది. గతంలో బీఆర్ఎస్ గెలిచిన కీలక నియోజకవర్గంలో తమ పట్టు నిరూపించుకునేందుకు ఉప ఎన్నికలకు కాంగ్రెస్ ఆసక్తి చూపుతోంది. అందులో భాగంగానే ఖైరతాబాద్ లో మరోసారి ఉప ఎన్నిక ట్రయల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంతేగాక బాన్స్వాడలో కూడా తాను రాజీనామా చేస్తాను అని కాంగ్రెస్ అధిష్టానానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్టు తెలిసింది. టెక్నికల్ గా ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు కాకముందే రిజైన్ చేయడం బెటర్ అనే అభిప్రాయంలో పోచారం ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ బీఫామ్ పై పోటీ చేసి గెలుస్తానని హామీ ఇచ్చారట. దీంతో ఆ నియోజకవర్గంలో బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉందనే చర్చ గాంధీ భవన్ లో జరుగుతోంది. పార్టీ మారిన మాజీ ఎమ్మెల్యేల సెగ్మెంట్లలో ఉప ఎన్నికలు నిర్వహించడం ద్వారా రాజకీయంగా మరింత పట్టు సాధించాలని, అలాగే పార్టీ ప్రతిష్టను చాటుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకు సాగుతుందంటున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు విడతల వారీగా వ్యూహాత్మకంగా ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ అధిష్టానం రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హత వేటు అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాత ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ గట్టిగానే భావిస్తోంది. ఉప ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గతంలో కేసీఆర్ కూడా ఈ ప్లాన్ ను అమలు చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దశల వారీగా బై ఎలక్షన్లు నిర్వహించి విజయం సాధించి తమ పార్టీనే ప్రజలు ఆదరిస్తున్నారనే సంకేతాలు చూపారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే లైన్లో సాగుతుందనేది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం. ఒకేసారి పార్టీ విలీనానికి అవసరమయ్యే ఎమ్మెల్యేలు పార్టీలో చేరేందుకు ముందుకు వస్తే ఇంకా సులువుగా ఉంటుందనేది కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తోంది. ఒకవేళ అలా కుదరకపోయినా పార్టీ మారిన వారితో రిజైన్ చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నయా స్ట్రాటజీకి ఏఐసీసీ నుంచి పూర్తి మద్దతు లభించినట్లు సమాచారం. దీని వలన రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెంచడానికి, ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకతను మరింత బలంగా చూపడానికి ఈ ఉప ఎన్నికలు కీలకంగా మారతాయని అధిష్టానం భావిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరపగా పాలేరు, నారాయణఖేడ్, నాగార్జునసాగర్, హుజూర్ నగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లో జాయినింగ్స్ కూడా భారీగానే జరిగాయి. ఇక దుబ్బాక, హుజురాబాద్ లో ఓటమి చెందగా ఈ ఎన్నికలు బీఆర్ఎస్ కు కాస్త నష్టాన్ని చేకూర్చాయి. అయితే ప్రభుత్వంలో ఉన్నందున ఉప ఎన్నికల్లో ప్రజలు తమ వైపే ఉంటారనేది కాంగ్రెస్ బలమైన నమ్మకంతో కనిపిస్తోంది.